శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుదల ఒక పెద్ద సమస్యగా మారిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు భారం కాదని వాళ్లే మన సంపద అని సీఎం పేర్కొన్నారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించేలా కీలక ప్రకటన చేస్తూ ఇకపై కుటుంబంలో మూడో బిడ్డ పుట్టిన వెంటనే ప్రభుత్వం తరపున 30,000 అలాగే నాలుగో బిడ్డ పుట్టిన వెంటనే 40,000 అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుదల ఒక పెద్ద సమస్యగా మారిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు భారం కాదని వాళ్లే మన సంపద అని సీఎం పేర్కొన్నారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించేలా కీలక ప్రకటన చేస్తూ ఇకపై కుటుంబంలో మూడో బిడ్డ పుట్టిన వెంటనే ప్రభుత్వం తరపున 30,000 అలాగే నాలుగో బిడ్డ పుట్టిన వెంటనే 40,000 అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం మొదలు తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీం నాకు ఎప్పుడు అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యులను నా జీవితంలో మరిచిపోలేను. అందరికీ ఒకే మాట చెప్పాను, నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని.
ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్ గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవిత కాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలే సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.